బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు నటించిన లేటెస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. మరి ఈ మూవీ ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది ప్రేక్షకుల ముందుకి. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే కృష్ణ ప్రదీప్ మాచిరాజు సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటాడు. తన బాస్ ఆదేశాలతో బైరిలంక అనే ఊళ్ళో మరుగుదొడ్లు కట్టేందుకని డ్రైవర్ బిలాల్ సత్యతో కలిసి వెళ్తాడు. మరి ఆ ఊరిది ఒక విచిత్రమైన చరిత్ర. 30 ఏళ్లలో వర్షాలు లేక కరువు తాండవిస్తున్న దశలో ఓ అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి పుట్టగానే వర్షాలు కురుస్తాయి, ఊరి కష్టాలు తొలగిపోతాయి. మరి ఆ అమ్మాయికి రాజకుమారి దీపిక పిల్లె అని పేరు పెడతారు. పెద్దయ్యాక కూడా ఆమె ఊరు దాటి వెళ్ళడానికి వీల్లేదని ఊళ్ళో ఉన్న 60 మంది కుర్రాలలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఆ ఊరి పెద్ద తీర్పు చెబుతాడు. అందుకు రాజకుమారి తల్లిదండ్రులు కూడా అంగీకారం చెబుతారు. మరి రాజకుమారి పెరిగి పెద్దదవుతుంది. ఆమె మనసు గెలుచుకునేందుకు ఊరి కుర్రాళ్ళంతా పోటీ పడుతుంటారు. బయట నుంచి ఒక్కరు కూడా ఊళ్ళోకి రాకుండా చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ వచ్చినా రాజకుమారిని చూడటానికి వీల్లేదు. మరి అలాంటి పరిస్థితుల మధ్య ఆ ఊరికి వచ్చిన ఇంజనీర్ కృష్ణ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, రాజకుమారిని ఎలా ప్రేమించిండు, ఊరి కట్టుబాటు కాదని ఆ ఇద్దరు ఒకటయ్యారా, మరి రాజకుమారి కోసమే ఎదురు చూస్తున్న ఆ 60 మంది కుర్రాలు ఏం చేసిర్రు అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాలి. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ లో ఉన్న కామెడీ సెకండ్ హాఫ్ లో ఉంది. ఫస్ట్ హాఫ్ లో సత్య కామెడీ కానీ గెటప్ శ్రీను కామెడీ కానీ బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి లాగి సాగదీసినట్లు అనిపిస్తుంది. మరి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం ఈ మూవీ గురించి. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి లేటెస్ట్ మూవీస్ కి సంబంధించిన రివ్యూస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ కూడా మన ఛానల్లో వస్తుంటాయి రెగ్యులర్. మరి వీటన్నింటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ప్రదీప్ హీరోగా, దీపిక హీరోయిన్ గా జబర్దస్త్ డైరెక్టర్స్ దర్శకత్వం, అది కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా టైటిల్ తో మూవీ అనేసరికి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిపై ఆసక్తి నెలకొంది. ఇక సినిమా అంతా తమిళనాడు ఆంధ్ర సరిహద్దులో పుట్టిన ఏకైక అమ్మాయి రాజా చుట్టూ తిరుగుతుంది. 60 మందికి ఒకరే అమ్మాయి అనే కాన్సెప్ట్, పెళ్లి చేసుకున్న వారే ప్రెసిడెంట్ అవ్వడం వంటివి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మూవీ స్టార్ట్ అవడం నుంచే ఫన్ తో సాగుతుంది. ఇక సివిల్ ఇంజనీరింగ్ కృష్ణ రావడంతో కథ మలుపు తిరుగుతుంది. రాజా కృష్ణ మధ్య లవ్ ట్రాక్, సత్య ప్రదీప్ కామెడీ ట్రాక్ అలరిస్తుంది. అలాగే గెటప్ శ్రీను కామెడీ ట్రాక్ కూడా బాగా పేలింది. 60 మందిలో ఒకరితో రాజా పెళ్లి, ప్రెసిడెంట్, కమేడియన్స్ కామెడీ ట్రాక్ తో ఫస్ట్ హాఫ్ అయితే ముగుస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ ఎంత ఆసక్తికరంగా సాగిందో సెకండ్ హాఫ్ మాత్రం కూడా అంతే ఆసక్తికరంగా మలచడంలో దర్శకద్వయం అయితే సఫలం అయ్యిందనే చెప్పొచ్చు. కాకపోతే ఫస్ట్ హాఫ్ కామెడీ చాలా ఆర్గానిక్ గా వస్తే సెకండ్ హాఫ్ లో కామెడీ మాత్రం కాస్త ఫోర్స్డ్ గా చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి కథతో గతంలో ఎలాంటి సినిమాలు రాలేదు, కానీ కొన్ని సిమిలర్ లైన్స్ ఇతర సినిమాల్లో కనిపించినాయి. మన హీరో హీరోయిన్ల పెళ్లి కావాలంటే హీరోయిన్ చెల్లెకు లేదా హీరో చెల్లెలకు పెళ్లి చేస్తే ఆ తర్వాత వివాహాలు జరిగేలా నిబంధనలు పెట్టుకున్నట్లు గతంలో కొన్ని సినిమాలు వచ్చిన విషయం మన అందరికీ తెలిసింది. అయితే ఇక్కడ అలాంటి ఒక పాయింట్ ని ప్రధానంగా తీసుకున్నారు. అది కూడా బాగా కనెక్ట్ అయిందనే చెప్పొచ్చు. చివరికి క్లైమాక్స్ వరకు సత్య, గెటప్ శ్రీను, ప్రదీప్ ల కామెడీ అయితే కడుపుబ్బ నవ్వించేలా ఉంది. మన సత్య, గెటప్ శ్రీను అలాగే ప్రదీప్ మాచిరాజు వీరి ముగ్గురి కామెడీ ట్రాక్ కోసం అయితే ఒక్కసారైనా చూడొచ్చు ఈ సినిమాని. ఇక ప్రదీప్ కృష్ణ పాత్రలో ఆకట్టుకున్నాడు. పక్కవాడు ఎలా పోతే నాకెన్ అనుకున్న ఒక టిపికల్ మైండ్ సెట్ ఉన్న కుర్రాడిగా ఇమిడిపోయిందనే చెప్పొచ్చు. ఇక రాజా పాత్రలో హీరోయిన్ దీపిక పిల్లె సెట్ అయిందనే చెప్పొచ్చు. వీరిద్దరి కాంబినేషన్ స్క్రీన్ మీద అయితే బాగుంది. సత్య, గెటప్ శ్రీను కామెడీ టైమింగ్ అలరిస్తుంది. వీరిద్దరి ట్రాక్ కి బాగానే ప్లస్ అయింది సినిమాకి. ఇక మురళీధర్ గౌడ్, రోహిణి వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు అయితే ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ గా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు. అయితే పాటలు అంతగా ఎక్కలేదనే చెప్పాలి జనాలకి. ఇక ఫైనల్ గా చెప్పాలంటే పెద్దగా ఎలాంటి ట్విస్టులు లేకుండా సాఫీగా కామెడీతో నవ్విస్తుంది. మరి కామెడీ కోసం ఒకసారి అయితే ట్రై చేయొచ్చు, లేకపోతే ఓటీటీలోకి వచ్చినాక చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీకి సంబంధించిన రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.